So, with Cindy Crawford's picture on the wall, నాకు full clarity వచ్చింది. I knew what I wanted. నాకు ఏం కావాలో క్లియర్గా తెలిసింది. I was totally, completely motivated and inspired with Cindy Crawford. So with this clarity, నా goal క్లియర్గా ఉండింది, and I started really working on my body and lost all that weight. I got back to my original weight and I was super happy and I started singing. Before the song could finish, I put all the weight back. అవును, నా వెయిట్ అంతా మళ్ళీ తిరిగి పుట్ ఆన్ అయ్యాను. నాకు తెలిసింది ఏంటంటే ఐ లాస్ట్ ద వెయిట్ కదా, ఇంకా మళ్ళీ ఏంటి పుట్ ఆన్ చేయటం. ఐ డెంట్ రియలైజ్ దట్ ఆ వెయిట్ని మెయింటైన్ చేయాలి, అది ఒక లైఫ్ స్టైల్గా చేసుకోవాలి అనే విషయం నాకు అర్థం కాలేదు. బికాస్ ఐ నెవర్ హ్యాడ్ అ వెయిట్ ప్రాబ్లమ్, దట్ వాజ్ ద ఫస్ట్ టైం. సో నాకు కరెక్ట్గా అర్థం కాల. వన్స్ యూ లూజ్ ద వెయిట్ ఇంక అంతే అనుకున్నాను. అండ్ దెన్ ఐ పుట్ ద హోల్ వెయిట్ బ్యాక్ అండ్ ఐ వాజ్ లైక్ రియలీ కన్ఫ్యూజ్డ్, ఆ స్టేట్. అండ్ ఇట్లాగా ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు there was this very big party, very special party. It was an inter-college party. All the seniors, all the college people were going to be there. చాలా స్పెషల్ పార్టీ అనమాట. సో నేను చాలా అందంగా ఉండాలి బికాస్ సో మెనీ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్స్ ఉండబోతున్నారు అండ్ ఫ్రమ్ ఆల్ ద కాలేజెస్ ఐమ్ మీటింగ్ దెమ్ ఆఫ్టర్ సో లాంగ్. సో నేను చాలా అందంగా కనిపించాలని ఇంకా ఐ స్టార్టెడ్ రియలీ లుకింగ్ ఇన్ టు మై కబర్డ్. నా ఫేవరెట్ టాప్ ఒకటి, నాకు చాలా నచ్చిన టాప్ తీసుకున్నాను. ఐ ట్రైడ్ ఇట్ ఆన్, అస్సలు పట్టలేదు. ఐ వాజ్ లైక్ ఓ గాడ్, ఓకే. సో ఐ ట్రైడ్ సంథింగ్ ఎల్స్. తర్వాత ఇంకోటి ట్రై చేశాను. రూమ్ అంతా ఫుల్ కుప్పలు బట్టలు, ఏదైనా ఫైనల్గా ఏదో ఒక మంచి టాపే పట్టిందనమాట. అండ్ దెన్ ఐ వాంట్ టు పేర్ ఇట్ విత్ మై ఫేవరెట్ జీన్స్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆ ఫేవరెట్ జీన్స్ తీసాను అండ్ దెన్ ఐ పుట్ ఆన్ ద జీన్స్ విత్ ద టాప్. ఆ జీన్స్ అసలుకి సమ్హౌ ఐ గాట్ ఇట్ అప్, బటన్ పట్టి జిప్ వేయలేకపోతున్నాను. దెన్ సంథింగ్ నా స్టమక్ లోపలికి తీసుకొని ఎట్లా ఒకట జిప్ వేసేసాను అనమాట. అండ్ దెన్ ఐ జస్ట్ సమ్హౌ మేనేజ్డ్ అండ్ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్. వెల్, కొంచెం జీన్స్ టైట్గా ఉంది, బట్ టైట్ జీన్స్ ఫ్యాషనే కదా, బిగ్ డీల్ అని చెప్పి ఐ జస్ట్ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ అండ్ దట్స్ ఇట్. ఐ వెంట్ టు ద పార్టీ. యాజ్ లక్ వుడ్ హ్యావ్ ఇట్, ద డామ్ మీన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ వాజ్ దేర్. సో అమ్మాయి దాన్ని చూడంగానే నాకు ఒక యాక్చువల్గా ద హోల్ పార్టీ ఐ వాజ్ స్లైట్లీ కాన్షియస్ బికాస్ నాకే అర్థమైంది లైక్ ఇట్ కొంచెం పుట్ ఆన్ కొంచెం అని అనుకున్నాను, బట్ యాక్చువల్లీ బాగానే పుట్ ఆన్ చేశాను. సో బట్ ఐ వాజ్ వెరీ కాన్షియస్. బట్ ఎనీవే, సో ఐ మెట్ దట్ ఫ్రెండ్. అది నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చింది యాజ్ యూజువల్. ఏంటి లాస్ట్ టైం కంటే ఇంకా వెయిట్ పుట్ ఆన్ చేసావుగా, అండ్ వాట్స్ హ్యాపెన్ టు ద టమ్మీ ఆఫ్ యోర్స్, వై ఇస్ ఇట్ ఫాలోయింగ్ అవుట్ లైక్ దట్. అంతే, నాకు అసలుకి తల తిరిగింది. It took all of my self-control to not go and beat her up, So I just controlled myself and smiling, and then I was like, just kind of, brushed it off and smiled and ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పి తన దగ్గర నుంచి I just walked off. But I was very, very, very disturbed with that. Especially when she said the tummy is falling out. See, ఒక్కసారి మన జీన్స్ టైట్గా వేసుకున్నప్పుడు కూడా ఆ ఫ్యాట్, బట్ either ways I put on weight. It was coming out or I don't know, ఇంకా కాన్షియస్ అయిపోయి అసలు I was trying to, take my tummy in. తర్వాత ఇంకా అసలు పార్టీ మొత్తం నేను కాన్షియస్ అయిపోయాను. I didn't enjoy it at all. సో హాఫ్ ఆఫ్ ద పార్టీలోనే నేను ఇంకా ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే ఆల్ మై సిబ్లింగ్స్ వర్ ఇన్ ద లివింగ్ రూమ్. నేను వచ్చానో లేదో ఇంకా నన్ను ఆ టైట్ జీన్స్లో చూసి తగులుకున్నారు. అండ్ దే స్టార్టెడ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మీ, సేయింగ్ దట్ ఐ లుక్ లైక్ జ్యోతి లక్ష్మి అండ్ జయమాలి. ఐ మీన్, I have all the respect for Jyoti Lakshmi and Jayamani. They were amazing. Asalu mana cinemalu, like, the entire entertainment factor was them. I love them. And they started making fun of me that my thighs, thunder thighs, ilagaipoyini, alagaipoyini, inta love ayipoyanani. Felt so bad. Asalu love aithe oka problem. And when I was thin, they used to make fun of me like potlakai kallu. What is potlakai kallu? Anyway, so it was like
if you're thin, there is a problem. If you put on weight, there is another problem. I was so angry. Normally, వాళ్ళు నన్ను ఇలా రాగి చేసినప్పుడు I can give it back to them. బట్ ఇప్పుడు నాకు ఆల్రెడీ ఆ పార్టీలో ఆ ఫ్రెండ్ నన్ను హర్ట్ చేసి ఇంటికి వచ్చినాక వీళ్ళు నన్ను తగులుకొని ఐ స్టార్టెడ్ గెటింగ్ సో యాంగ్రీ అండ్ వాళ్ళని తిట్టడం మొదలుపెట్టాను. ఆ తిట్టులో నుంచి ఆ కోపంలో నుంచి ఏడటం మొదలుపెట్టాను. సో నేను వాళ్ళు ఏడటం మొదలుపెట్టి లైక్ వెన్ ఐమ్ స్కోల్డింగ్ దెమ్ అండ్ ఐ స్టార్టెడ్ క్రైయింగ్. ఏడటం మొదలుపెట్టేటప్పుడు వాళ్ళు క్వైట్గా అయ్యారు ఒక సెకండ్. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ లైక్ 5 seconds దే ఆల్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. నాకు అసలుకి ఇంకా ఏడుపు వచ్చింది. ఐ జస్ట్ గాట్ సో యాంగ్రీ అండ్ ఐ వెంట్ ఆఫ్ టు మై రూమ్ and I was crying and I was just hoping that my father was there. ఎప్పుడు నాన్న ఉన్నా కూడా వీళ్ళు నన్ను ఏడిపించినప్పుడల్లా నాన్నకి చెప్తే నాన్న వాళ్ళని బాగా తిడతారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయనేమో అవుట్డోర్ షూటింగ్లో ఉన్నారు. ఐ వాజ్ సో అప్సెట్ అండ్ ఐ వాజ్ జస్ట్ క్రయింగ్. అండ్ ఇప్పుడు నాన్న కూడా లేదు నాకు చెప్పుకోవటానికి. అండ్ ఐ హ్యాడ్ టు డీల్ విత్ ద ఇమోషన్స్ మై సెల్ఫ్. ఆ ఎమోషన్స్ని మొత్తం ఇంకా నేనే డీల్ చేయాలి. దట్ వాజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ మీ టు సీ దట్. అండ్ ఐ వాజ్ క్రయింగ్ అండ్ ఎంత బాధపడ్డానంటే దెన్ ఐ వాజ్ ఆస్కింగ్ మై సెల్ఫ్, అసలు ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ ఫ్రెండ్ నువ్వు లావుగా అయ్యావని చెప్పావా, లేదా నువ్వు లావుగా అయ్యి నీ వెయిట్ మెయింటైన్ చేయలేకపోయావా, లేదా వీళ్ళు నిన్ను దే ఆర్ మేకింగ్ ఫన్ ఆఫ్ యూవా, ఏంటి అసలుకి? ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ వాజ్ రియలీ బాదరింగ్ మీ, వాట్ లైక్ అసలుకి వాట్ వాజ్ ద పెయిన్, why was I crying? I didn't understand, I kept asking, అసలుకి ఎందుకు ఏడుస్తున్నావు? అండ్ ఇలాగ నేను ఆ వై అడిగేటప్పటికి the reason behind why I was so upset, అసలు చిరాకు వచ్చి I don't care, it's okay, I put on weight, it doesn't matter, yes I'm fat and I don't care what my siblings thinks, what my friend thinks, they can all go to hell అని చెప్పి I am fat అని చెప్పి నేను నేర్చుకుంటా. అలాగా నాకే నేను చెప్పుకున్నాను. బట్ ఈవెన్ వైల్ I was saying that, I was very disturbed. ఎందుకంటే I was not meant to be fat. I was not born to be fat. I don't know how to tell you. It was very important for me to be thin and have a perfect body. And then I was like, why? Why is it important for me to have a perfect body? నాకు ఎందుకు, కారణం ఏంటి, ఎందుకు నువ్వు ఇంత బ్యాడ్గా ఫీల్, why is it important అని నేను మళ్ళీ ఆ why అడిగితే, maybe that my why was, I was born to have a fantastic body. I want to make my father, my mother proud. I want my siblings to look at me like, and wow, or my friends to say wow. నేను ఒక పార్టీకి వెళ్ళాలంటే నాకు ఏం బట్టలు కావాలంటే అవి వేసుకొని వెళ్ళాలి. I should be confident. I was losing my confidence. And by not having ఇంత పర్ఫెక్ట్ బాడీ నాకు లేకపోవటం, and putting on weight, I was losing my self-confidence. That's not me. And నాకు ఎప్పుడైతే like this was going on, I could see the whole pain, of if I was fat, what was the pain I went through, that struggle, ఆ ఏడుపు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవటం, వీళ్ళు లావయ్యానంటాం, like all that was bothering me. That pain and suffering was something I could not handle, It was very important for me to have a good body because of all these reasons. అప్పుడు నాకేమైందంటే ఒక అమేజింగ్ ఎమోషనల్ కనెక్ట్. I had a really fantastic emotional connect with my vision. ఒక సీరియస్నెస్ వచ్చింది. ఇప్పుడు yes, I had a super vision. That was what helped me to lose my weight first. కానీ ఆ విజన్ ఒక్కటే సరిపోదు. వాట్ ఐ వాంట్ అనేది వాజ్ వెరీ క్లియర్ విత్ ద సిండీ క్రాఫర్డ్స్ పిక్చర్ అండ్ ఐ గాట్ ఇన్స్పైర్డ్. బట్ ఆఫ్టర్ యూ నో వాట్ యూ వాంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నో వై యూ వాంట్ వాట్ యూ వాంట్. ఎందుకు నీకు పర్ఫెక్ట్ బాడీ కావాలి, దట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడే ఒక ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. వెన్ యూ హ్యావ్ అన్ ఎమోషనల్ కనెక్ట్, మళ్ళీ వెయిట్ లాస్ ఉండి మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవటం జరగదు. That's what helped me in my life. Once I got this major emotional connect, నాకు ఇంకా మళ్ళీ there was no wavering. అప్పటి నుంచి ఇంకా I lost the weight and I really maintained it for the rest of my life till today. So when you have that emotional connect, it is very important. ఇప్పుడు మనకి ఎమోషనల్ కనెక్ట్ లేదనుకో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం December 31st వచ్చిందనుకో, January 1st కంతా ఫుల్ రెజల్యూషన్స్ రాసుకుంటాం, అన్ని గోల్స్ వేసుకుంటాం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు డూ దిస్, ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్, అన్ని గోల్స్ రాసుకుంటాం. కానీ Jan 2nd వచ్చిందో లేదో విల్ గివ్ అప్. You know why? Because we only have goals but we don't have the emotional connect, we don't have the why factor.
So ippudu clearly I put the why factor, and I can't tell you all that has made such a difference in my life. That was what helped me maintain this thing. So it's super important meeku why factor enti. Like, okay, so you have a clear goal. మీరు మంచి పోస్టర్ అతికించుకున్నారు, ఐ హ్యావ్ అ గ్రేట్ బాడీ అని చెప్పి అఫర్మేషన్ రాసుకున్నారు, యూ స్టక్ యువర్ పోస్టర్, గ్రేట్. సో యూ హ్యావ్ అ క్లియర్ విజన్, యూ నో వాట్ యూ వాంట్ ఇన్ లైఫ్. నౌ వై డూ యూ వాంట్ దట్? Why do you want to have a great body? Like I told you my whys, like na reasons enti. I want to inspire people, I want to make my father very proud, my friends should be like saying wow she look. So I told you all my reasons. Ippudu meeru me why entani prepare chesukovali. That is your homework. I can't wait to hear your why. Come on, now I told you my why, okay, you have to tell me yours. Okay, great. So let's catch up with your whys. And hoping that you liked the video, hit the like button, share and subscribe, and also comment and write all your whys. Work on it. I want to listen to all of them. Okay, I told you my whys, and it is your turn to write down your whys. See you soon.